హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాయ్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి బాయ్. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన గేమ్ చేంజర్ సినిమా నుంచి అయితే ఒక సాంగ్ రిలీజ్ అయిపోయింది బాయ్, అరుగు మీద అనేసి. నిజంగా ఆ సాంగ్ వింటుంటే నాకు మాత్రం చాలా అంటే ఇప్పుడు అంటే 2K కిడ్స్కి అయితే ఇలాంటి సాంగ్ల విలువ అయితే తెలియదని నేనైతే అనుకుంటున్నాను. ఒక మనం చాలా ముందరకెళ్ళిపోయామేమో అనిపిచ్చింది. 90స్‌లో మరీ 90స్‌కి ఇంకా లోపలికెళ్ళిపోయినామేమో అనిపిచ్చింది భయ్య. నాకైతే సూపర్ అనిపిచ్చింది సాంగు. లిరికల్ సాంగే ఈ రేంజ్‌లో అనిపిచ్చిందంటే ఇంక థియేటర్‌లో ఎలా ఉండబోతుంది అని జెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే ఈ సాంగు రాసిన రైటర్ అయితే ఏం జెప్పారంటే, మనకు అంటే ఈ సాంగే గాదు, ఆయన ఇంకో సాంగ్ గూడా రాశారు 'గేమ్ చేంజర్' సినిమాలో. ఈ 2 సాంగ్స్ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తాయని జెప్పేసి చెప్పారు భయ్య. నిజంగా నేనైతే ఆ విజువల్స్ చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే, 'శంకర్' గారు ఇలాంటి సినిమాల్లో ఇలాంటి పాటలు పెట్టారంటే ఏదో మ్యాటర్ ఉంటదని నాకా అనిపిస్తుంది. అలాగే మనందరికీ తెలుసు 'శంకర్' గారు ఏ రకంగా ఇలాంటి పాటలు ఊహించుకొని విజువల్స్ ఏ రకంగా పెడతారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే 'గేమ్ చేంజర్‌లో' ఎలా పెడతారని చెప్పేసి నాకైతే ఈ పాట విన్న తర్వాత ఇంకా ఎక్కువ అనిపిచ్చింది చూడాలని జెప్పేసి. మరి ఎలా ఉండబోతుందో చూద్దాం భయ్యా. 10వ తారీఖైతే. అయితే ఇంకో విషయం వచ్చేసి 'రామ్ చరణ్' అన్న ఇందులో అంటే ఫాదర్ గాను, సన్ గాను నటించినట్టు మనకందరికీ తెలిసిన విషయమే. అయితే చాలామంది ఇక్కడ ట్రోల్ చేస్తున్న విషయాలు కావచ్చు, అలాగే చాలామంది అనుకుంటున్న విషయాలు కావచ్చు. ఒకసారి ఐఏఎస్‌గా కనిపిస్తారు, ఒకసారి పోలీస్‌గా కనిపిస్తారు, ఒకసారి రైతు బిడ్డగా కనిపిస్తారు. అసలు ఏం జరుగుతుందిరా బాబు సినిమాలో అని చెప్పేసి చాలామందికి కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఆ కన్‌ఫ్యూజన్ కూడా ఇంకొక 3 డేస్‌లో మనమైతే చూడబోతున్నాం భయ్య. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు 'శంకర్' గారు తెలుగులో అంటే తెలుగు వాళ్ళతో ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు సినిమా చేయలేదు. ఒక్కటి 'అర్జున్' గారితో చేశారు. అది కూడా ఆయన కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన కాబట్టి మనకి లెక్క రాదని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఫస్ట్ టైమ్ మన తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టు తెలుగు సినిమా చేయడం అని చెప్పేసి ఇది చాలా గొప్ప విషయం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అది కూడా 'రామ్ చరణ్' గారికి. అయితే ఈ సాంగ్ మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో తెలియజేసేయండి బయ్. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి